మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 15వ వచనం. సుబుద్ధి దయను సంపాదించును. చదివినటువంటి వాక్య భాగంలో సుబుద్ధి అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఈ సుబుద్ధి కలిగి ఉండటం చేత మనము దయను సంపాదించుకుంటాము అని కూడా వాక్యం సెలవిస్తుంది. బుద్ధి అనగా మన యొక్క వివేచన జ్ఞానం, మనకు దేవుడిచ్చినటువంటి ఆలోచన పరిజ్ఞానం, దీనిని అనుసరించి ఆలోచించడమే బుద్ధి. అయితే ఈ బుద్ధి ఎటువంటిదై ఉండాలని వాక్యం సెలవిస్తుంది అనగా సుబుద్ధి. సు అనేటువంటి శబ్దము మంచికి సాదృశ్యంగా ఉన్నది. అనగా సుబుద్ధి, మనము మంచి బుద్ధి గలవారమై ఉంటే మనము దయను సంపాదించుకుంటాము అనే వాక్యం సెలవిస్తున్నది. మనం ఇంగ్లీష్ లో చూస్తాం సుబుద్ధి అనగా గుడ్ అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే విధానము, అర్థం చేసుకొని పనిని కొనసాగించే ఆలోచన విధానమును గూర్చి ఈ సుబుద్ధి అనేటువంటి మాట అర్థమిస్తుంది. అయితే ఈ సుబుద్ధి మనం కలిగి ఉండట చేత మనము దయను సంపాదించుకుంటాం. ఎవరి దయను? మనుష్యుల దయను మరియు దేవుని దయను. సుబుద్ధిగా ప్రవర్తించువారు అంటే ప్రతి వారికి ఇష్టమే. అనగా చెప్పిన మాటను చెప్పినట్లుగా అర్థం చేసుకొని ఆ ప్రకారం ముందడుగు వేయట. ఇలా చెప్పిన మాటకు విధేయత చూపించేవారు, ఆ ప్రకారం చేయవారు అంటే అందరికీ ఇష్టమే. ప్రతి వారు అటువంటి వారిని కావాలని కోరుకుంటారు. అటువంటి సుబుద్ధి కలిగిన వారు కావాలనే కోరుకుంటూ ఉంటారు. అయితే మనుషుల కంటే కూడా ఎక్కువగా ప్రభువే కోరుకుంటున్నారు. మనుషుల దయలోను దేవుని దయలోను మనం వర్ధిల్లాలని కూడా వాక్యం సెలవిస్తున్నది. దేవుని దయను మనం పొందుకోవాలంటే ఆయన దృష్టికి మనం సుబుద్ధి గలవారమై ఉండాలి. మనం ఎప్పుడు సుబుద్ధి గలవారమై ఉంటాము? ఆయన యొక్క ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించి జీవించినప్పుడు ఆయన సర్వ సృష్టికి ఆధారమై ఉన్నాడు, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడని గుర్తించి ఆయన వైపుకు మన మనస్సును త్రిప్పిన ఎడల, మన హృదయమును ఆయన వైపు త్రిప్పిన ఎడల, మన కనుదృష్టిని ఆయన వైపు త్రిప్పిన ఎడల, మనము ఆయనను అనుసరించిన ఎడల మనము సుబుద్ధి గలవారమై ఉంటాము ఆయన దృష్టికి. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సుబుద్ధి కలిగి ఉండుట ఎంతో మేలైనటువంటి విషయం. ఇంకా వాక్యం సెలవిస్తుంది మనము సుబుద్ధి కలిగి ఉండట చేత కలిగేటువంటి ప్రయోజనాలను గురించి. ఇక్కడ మొదటిగా సుబుద్ధి కలిగి ఉండట చేత మనకు దయ కలుగుతుందని, ప్రతి వారి యొక్క దయను మనం పొందుకొనగలుగుతామని సెలవిస్తుంది. మరియు రెండవదిగా ఇది సామెతల గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనంలో చూస్తాం అమూల్యమైనటువంటి విషయం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. మనము సుబుద్ధి కలిగి ఉండట చేత మనకు దీర్ఘశాంతము కలుగుతుంది. గలతీలకు రాసినటువంటి పత్రికలో దీర్ఘశాంతం అనేది దేవుని యొక్క ఆత్మ ఫలము. ఈ ఆత్మ ఫలము మనము పొందుకోవాలి అంటే మొదటిగా మనకు సుబుద్ధి ఉండాలి. సుబుద్ధి లేకుండా దీర్ఘశాంతము రావడం అసంభవం. మనము సుబుద్ధి కలిగిన వారమై ఉంటే దీర్ఘశాంతమైనటువంటి ఆత్మ ఫలమును కూడా మనం కలిగి ఉంటాము. అట్టి వానికి తప్పులు క్షమించుట ఘనతగా ఉంటుంది. మనము దీర్ఘశాంతం కలిగి ఉండుట అది మనకు ఘనత కూడా. ఇవన్నీ కేవలం సుబుద్ధి కలిగి ఉండట చేత మాత్రమే మనము పొందుకొనగలుగుతాం. ప్రతి విషయంలో మనలను పడవేయడానికి, మనలను మార్చివేయడానికి, పాపములకు త్రోసివేయడానికి అపవాది అనేకమైనటువంటి తంత్రాలను పన్నుతూ ఉంటాడు. అది సులువుగా వచ్చేటువంటి కోపము చేత మనలో కోపాన్ని రప్పించడానికి, మనలో ఉన్నటువంటి భావోద్వేగాలను రేపడానికి వాడు అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో మనము దీర్ఘశాంతం కలిగి ఉంటేనే తప్ప ఆ పాపములో నుండి మనము తప్పించబడలేము. ఆ తప్పించబడేటువంటి మార్గమైనటువంటి దీర్ఘశాంతమును పొందుకోవాలంటే మనము సుబుద్ధి కలిగి ఉండాలి. మరియు దీర్ఘశాంతము చేత మనం దేవుని యొక్క ప్రసన్నతను అనుభవిస్తాం. మరియు మనం దీర్ఘశాంతము కలిగి ఉండట చేత దేవుని యొక్క సమాధానాన్ని అనుభవిస్తాం. మరియు మనం దీర్ఘశాంతమును కలిగి ఉండట చేత దేవుని యొక్క సహాయాన్ని పొందుకొనగలుగుతాం. ఇదంతా కేవలం సుబుద్ధి కలిగి ఉండటం వల్ల మాత్రమే. మరియు మరొక విషయాన్ని మనం చూస్తాం, సుబుద్ధి కలిగి ఉండటం వల్ల కలిగేటువంటి ప్రయోజనం. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా అతనికి భయపడెను. ఇక్కడ మనం చూస్తాం దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుటను బట్టి అతనిని చంపాలనే ప్రయత్నం చేసినటువంటి శత్రువైనటువంటి సౌలు అతనికి భయపడ్డాడు. దాని అర్థం మనము సుబుద్ధి కలిగి ఉండటం వలన మన శత్రువులు మనలను చూచి భయపడతారు. మనం మన బలాన్ని చూపించి, బలగాన్ని చూపించి, జ్ఞానాన్ని చూపించి, అధికారాన్ని చూపించి, ఆధిపత్యాన్ని చూపించి ఏదో చేయాలని మనం ప్రయాసపడవలసినటువంటి అక్కర లేనేలేదు. మనము సుబుద్ధి కలిగి ఉంటే మన శత్రువులు మనలను చూచి
భయపడతారు. కనుక ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, సుబుద్ధి అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ప్రారంభం నుండి మన పితరుల యొక్క జీవితమును చూసినట్లయితే అబ్రహాము గాని మోషే గాని వారు సుబుద్ధితో దేవుని యొక్క మార్గంలో సాగిపోతూ ఉన్నారు. వారికి ఎన్ని అవిధేయతలు, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఎంత కృంగదీసేటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ వారు సుబుద్ధి కలిగి ముందుకు సాగిపోయారు. అందును బట్టే వారికి దీర్ఘశాంతం గలవారై ఉన్నారు. అందును బట్టే వారు దేవుని దయను పొందుకున్న వారై ఉన్నారు. అందును బట్టే వారి శత్రులు వారిని చూచి భయపడినట్లుగా దేవుడు చేశాడు. కనుక మనం సుబుద్ధి కలిగి ఉండటం చేత ఎన్నో ఆత్మ సంబంధమైనటువంటి మరియు భౌతికపరమైనటువంటి దీవెనలు మనం పొందుకొనగలుగుతాం. సుబుద్ధి లేకపోవటం చేతే అనేకుల జీవితాలు కష్టాల్లోకి, నష్టాల్లోకి, వేదనలోకి త్రోయబడుతున్నవి అపవాది చేత. అదే మనం సుబుద్ధి కలిగి ఉంటే శత్రులు మొదటే మనలను చూచి భయపడతారు. అపవాది అయినటువంటి శత్రువు, లోకము అనేటువంటి శత్రువు, పాపము అనేటువంటి శత్రువు, మనలను ఇబ్బందులకు నెట్టివేయాలని ప్రయత్నం చేసేటువంటి శత్రువుడు, ఇవన్నీ మనలను చూచి భయపడతాయి కేవలం మనం సుబుద్ధి కలిగి ఉండటం చేత. ఇంకా మనం లేఖనాల్లో చూస్తాం, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 14వ వచనంలో, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. ఒకవేళ వివాహం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంలో పురుషులు ఉన్నట్లయితే వాక్యం సెలవిస్తుంది, సుబుద్ధి కలిగినటువంటి భార్యను మీరు కలిగి ఉండండి, అది నేనిచ్చే దానము. సొంత ఆలోచనతో, సొంత జ్ఞానముతో వీరంటే నాకు ఇష్టం, వారంటే నాకు ఇష్టం అని సాతాను సంబంధమైనటువంటి తుచ్చమైనటువంటి అభిలాషలకు హృదయాన్ని, మనస్సును అప్పగించి అడుగు వేస్తే దేవుని యొక్క దానమును కోల్పోవలసి వస్తుంది. ఆ నష్టాన్ని జీవితం అంతా అనుభవించవలసి వస్తుంది. సుబుద్ధి కలిగినటువంటి భార్య రావడం ఎంతో శ్రేయస్కరము. అది ముత్యము కంటే ఎంతో శ్రేష్టమైనదని కూడా వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. కనుక ఈ వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము సుబుద్ధిని దేవుని యొద్ద మాత్రమే పొందుకొనగలుగుతాం. దయ్యముల యొద్ద, చీకటి సంబంధమైనటువంటి క్రియల యొద్ద, పాపము యొద్ద మనకు సుబుద్ధి లభించదు. మన వెలుగు సంబంధులము గనక సుబుద్ధి ఆ వెలుగు సంబంధమైనటువంటి వెలుగును సృష్టించినటువంటి తేజోమయుడైనటువంటి ప్రభు యొద్ద నుండి మాత్రమే మనకు లభిస్తుంది. ఆయన యొద్దకు మనము చేరి, నాకు సుబుద్ధిని అనుగ్రహించు, స్వస్థ బుద్ధిని అనుగ్రహించు, నిన్ను ఎరిగి నీ చిత్తాన్ని, నీ కట్టడలను అనుసరించి, నీ ఆజ్ఞలను, విధి విధానాలను అనుసరించి జీవించేటువంటి కృపను దయచేయని ఆయన మనం కోరుకున్నట్లయితే ఆయన మనకు సుబుద్ధిని అనుగ్రహిస్తాడు. మరియు ఇట్టి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో మనలను సాక్షిగా నిలబెడతాడు. ఈయన దిన మాటలు ప్రతి వాని హృదయంలో నిలకట్టి ఫలింపు చేయగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నాలుగు దీవించిన ఆశీర్వదించండి. సుబుద్ధిని గురించి మీరు వివరించిన అమూల్యమైనటువంటి వాక్కులను బట్టి మీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతి వారికి సుబుద్ధిని మీరు దయచేసి ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలతో మీరు అలంకరించి, ఇంకా వారి ప్రతి అవస్థను అక్కరుని మహిమను తీర్చి మీరు రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.